కలల్లో ఒకటే, తెలుగువాడు ఎక్కడున్నా ఉన్నత స్థాయిలో ఉండాలన్నది. ఆయన కలల్లో ఒకటే, తెలుగువాడు పేదరికం నుంచి బయటపడాలి, తెలుగువాడి యొక్క తలసరి ఆదాయం పెంచాలి. అలాంటి నాయకుడి నాయకత్వంలో మనందరం పనిచేస్తున్నామంటే ఒక తెలుగు వాడిగా, ఒక తెలుగు జాతిగా మనందరం గర్వింపబడతాం. ఆయన తలుచుకుంటే ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ని రాష్ట్రపతిగా చేయగలరు. ఆయన తలుచుకుంటే ఒక దళితని స్పీకర్గా చేయగలరు. అలాంటి నాయకుడు మన తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని ఉన్నత స్థాయిలో ఉంచితే 2019-20 మధ్యలో ఏమైంది? ప్రశ్నార్థకంగా మారింది. మనందరం చూసాం. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే పిచ్చివాడిగా చూపించారు. మన తెలుగు రైతులు పాదయాత్రలు చేస్తుంటే టెర్రరిస్టులుగా చూపించారు. మన ఆడపడుచులకి భద్రత లేకుండా చేశారు. మన యువతికి ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళని గంజాయి మత్తులోకి దింపారు. చివరికి మనందరం పూజించే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూని కూడా కల్తీ చేసి కొన్ని కోట్ల మంది తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచారన్న విషయం మనందరం చూసాం. ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి మన భాషలో డోర్ డెలివరీ చేస్తే తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవం నడి వీధిన పాడిందన్న విషయం మనందరం చూసాం. అలాంటి సమయంలో ఒక్కడిగా వచ్చి కొన్ని లక్షల మంది సైన్యంగా మారి తెలుగు యువగలం పాదయాత్ర చేసి తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని తిరిగి మళ్ళీ అంతర్జాతీయంలో స్థాపించిన నాయకుడు మన పసుపు దళపతి, మన అన్న, మన అందరి అన్న నారా లోకేష్ అన్న. ప్రపంచం మొత్తం గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఆ గూగుల్ సంస్థ ఆంధ్రాని సెర్చ్ చేసి ఇలా చేసిన ఘనత మన నారా లోకేష్ అన్నది. టీసీఎస్, హెచ్సిఎల్, ఆర్సీ మిట్టల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ మహానాడు వేడుక సరిపోదు. అలాంటి దిగ్గజ కంపెనీల్ని తిరిగి మళ్ళీ మన తెలుగు గడ్డపైకి తీసుకువచ్చి మన యొక్క ఆత్మ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన నాయకుడు మన నారా లోకేష్ అన్న. వాళ్ళ కార్యకర్తలకి గొడ్డలిస్తే మన అన్న మన కార్యకర్తల్ని పొలిట్ బ్యూరో మెంబర్లు చేసి గౌరవాన్ని ఇచ్చాడు. వాళ్ళు మన యువతకి గంజా ఇస్తే మా నాన్న అదే యువతకి గూగుల్ని ఇచ్చాడు. అన్న ఒక్క మాట ఈ వేడుక నేను చెప్పదలుచుకుంటున్నా, అంటే నేను ఇక్కడ నుంచి చూశాను కాబట్టి ఈ 1445 కష్టాలు వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక విషయం అన్న. ఒక సాధారణ కార్యకర్త స్పీచ్ ఇచ్చి వెళ్తుంటే 70 మంది ఇస్తే 70 సార్లు లెగిసి మీ యొక్క కుర్చీ మాకు ఇచ్చి మమ్మల్ని సార్ పక్కన కూర్చోబెట్టి మాకు ఇంతటి గౌరవం ఇచ్చినందుకు అన్న, నాకు తెలిసి బహుశాలో ఏ యొక్క రాజకీయ పార్టీ కూడా కార్యకర్తలకి ఎంత ఇచ్చిన గౌరవం మేము ఎక్కడ చూడలేదన్న. చివరిగా అన్నగారు ఇచ్చిన ఆత్మగౌరవం, చంద్రబాబు నాయుడు గారు పెంచిన అభివృద్ధి, లోకేష్ అన్న యువతకి ఇచ్చిన స్ఫూర్తి మన తెలుగు వారి యొక్క నరాల్లో ఉంది, ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత కాలం, తెలుగు జాతి ఆత్మగౌరవం బతుకున్నంత కాలం తెలుగుదేశం పార్టీ బతికే ఉంటుందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న, జోహార్ అన్న ఎన్టీఆర్. థ్యాంక్ యూ ఓంప్రకాష్ గారు. దీంతో రెండవ తీర్మానం పరిసమాప్తమైంది. ఇక తర్వాత కార్యక్రమాన్ని నడపవలసిందిగా శ్రీ రామ్మోహన్ నాయుడు గారిని కోరుతున్నాను. ధన్యవాదాలు కేశవన్న. మూడవ తీర్మానంలోకి అడుగు పెడుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు.